మొదటగా మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ చూద్దాం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ విత్ మనకు యావరేజెస్ అనుకోండి. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మనకి బోత్ అర్థమెటిక్ ఉంటుంది, అలాగే మనకు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉండడం జరుగుతుంది. మనం ఒకవేళ ఫస్ట్ అర్థమెటిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు నెంబర్ థియరీ కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానివ్వండి, దాని తర్వాత మనకు పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలాంటి నెంబర్స్కి సంబంధించిన చాప్టర్స్లో నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా మనకు ఎస్ఎస్సి సీజెల్ అనేది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ తీసుకుంటే మనం అర్థమెటిక్ గాను ఒక 50%, ప్యూర్ మ్యాథ్స్ గాను ఒక 50%. అంటే మనకు జామెట్రీ మెన్సురేషన్, అల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ నెంబర్ థియరీ, ఇవి ఇందులో నుంచి ఒక 50% క్వశ్చన్స్ అడిగితే అండ్ లైక్ మనం యావరేజెస్, పర్సంటేజెస్, నెంబర్స్కి సంబంధించిన చాప్టర్స్ నుంచి ఒక 50% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మనకేంటనంటే టోటల్గా ఎస్ఎస్సి సార్ చెప్పిన విధంగా ఒక వారం నుండి 2 వారాల వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే అరౌండ్ మనకు పోయినసారిగా చూసుకుంటే 39 షిఫ్ట్స్గా ఎగ్జామ్ జరిగింది. ఇవన్నిటికీ మనకు నార్మలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ స్లైట్గా వేరీ ఉండొచ్చు. అంటే ఒకవేళ మనకు జామెట్రీ నుంచి క్వశ్చన్స్ చూసుకుంటే ఒకసారి 3 క్వశ్చన్స్ ఇస్తే ఇంకోసారి 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా టైమ్ అండ్ డిస్టెన్స్లో నుంచి కూడా 2-3. ఇది ఎవ్రీ షిఫ్ట్కి మనకు వేరీ అవుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కూడా స్లైట్గా వేరీ అవుతూ ఉంటుంది.